ఇవాళ తెల్లవారితే గురువారంగా 5:23 సంక్రమణం జరిగింది. సంక్రమణ తర్పణాలు ఇవాళ వదలాలా రేపు వదలాలా అనేటువంటిది సందిగ్ధం చాలామందికి ఉంది. 5:23 30 గడియల ముందు పుణ్యకాలం ఉంటాడు. వాళ్ళ సాయంత్రం 5:23 పుణ్యకాలం ప్రారంభమవుతోంది. 6:34 సూర్యాస్తమయం. ఇక్కడ మరి గ్రంథంలో చాలా స్పష్టంగా జ్యోతిష గ్రంథాల్లో మీకు ఒకవేళ సూర్యోదయానికి దగ్గరలో కనుక 3 ముహూర్తాల దగ్గర నుంచి, అంటే సూర్యోదయం 5:36 కదా, 3 ముహూర్తాలు 3 ఘడియలంటే 1 గంట 12 నిమిషాలు, 4:24 తర్వాత దక్షిణాయన సంక్రమణం జరిగితే మరుసటి రోజు సూర్యోదయానికి దగ్గరలో ఉన్నటువంటి ఘడియల్లో మీరు మన సంక్రమణ తర్పణాలు వదులుకోండి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాటను ఎందుకు చెప్పాడు అనేటువంటి అంశాన్ని కనుక మనం ప్రస్తావన చేస్తే, 1 గంట 12 నిమిషాల ముందు సంధ్యావందనం, మరుసటి రోజు సంధ్యావందనం ప్రారంభం చేస్తావు. నువ్వు మరుసటి రోజు నిత్యకర్మానుష్ఠానం ప్రారంభమైపోయిన తర్వాత జరిగినటువంటి సంక్రమణానికి 30 గడియలు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి నిన్నటి రోజున తర్పణాలు ఎట్లా వదులుతావు? ఉదయాత్ ఉదయం వారం అనేది సామాన్య నియమం. 5:36 నుంచి పంచాంగం ప్రారంభమవుతుంది. ఉదయాత్ ఉదయం వారం అంటే పంచాంగానికి ఒక మైల్ రాయి కావాలి, ఈ ఆది అంతం కావాలి. ఇది ఎక్కడి నుంచి ప్రారంభం చేసినట్టు ఎక్కడ ఆపినట్టు, అందువల్ల ఉదయాత్ ఉదయం వారం పెట్టారు. అది అన్నిటికీ పనికి వచ్చేటువంటి వారం కాదు అది. నువ్వు సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానం, సనాతన ధర్మానికి నిత్యకర్మానుష్ఠానం ప్రధానం, దానికి ఒక మళ్ళీ మైల్ రాయి పెట్టాడు. ఆ మైల్ రాయి ఏంటి అంటే సూర్యోదయం దగ్గర నుంచి 1 గంట 12 నిమిషాల ముందని. 5:36 సూర్యోదయం, 4:24 దగ్గర నుంచి నువ్వు సంధ్యావనం చేయాలి. ఆ సంధ్యావనప్పుడు నీకు ఉదయం వారం అని చెప్పేసి ఇక్కడ 17వ తారీఖు పొద్దున సప్తమి ఉంటే, బుధవారం ఉంటే, నువ్వు నిన్నటి మంగళవారం చెప్తున్నావా? కాదు, బుధవారం చెప్పేస్తున్నావు. మరి ఉదయం వారం అంటున్నావా? అక్కడ అనట్లేదు కదా. అది మనవాళ్ళు ఏం చేశారంటే, నాన్న అట్లా కాదురా, నిత్యకర్మానుష్ఠానం ప్రారంభమైంది 1 గంట 12 నిమిషాలు, అక్కడ మరుసటి రోజు చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో నిత్యకర్మానుష్ఠానం గురువారం ప్రారంభమైపోతే, గురువారం నిత్యకర్మ ప్రారంభమైపోయిన తర్వాత ఉన్నటువంటి 5:23 జరిగిన సంక్రమణానికి మళ్ళీ ముందుకు వెళ్ళి ముందు రోజు తర్పణం అమలుతావయ్యా. కాబట్టి సూర్యోదయానికి 3 గడియల ముందు జరిగినటువంటి సంక్రమణం విషయంలో మాత్రం ఆ దక్షిణాయనం అయినప్పటికీ కూడా సూర్యోదయం తర్వాత వెంటనే ఇమీడియట్గా వేరే వ్యాపకాలు, పనులు, కాసేపటి చూడాలి పంపు వస్తుంది, నీళ్ళు పట్టుకోవడాలు, లేకపోతే దేవతా సినిమాలు తీయడాలు ఏం కాదు, సంక్రమణ తర్పణం చేసేయి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది మీరు గమనించుకొని జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో ఇట్లా ఉన్నట్టుగా కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉడగించాడు. ధర్మసింధు వంటి గ్రంథాల్లో దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. సూర్యాస్తమయానికి 5:23 తర్పణాలు వదిలితే అంతా ఇసరికి ఆరైన తర్వాత అప్పుడు నువ్వు భోజనం చేయకుండా, లేకపోతే బ్రాహ్మణికి భోజనం పెట్టకుండా సూర్యాస్తమయం టైంలో భోజనం చేస్తావా? రాక్షసులు తింటారు. ఇదే శాస్త్రం ఎట్లా చెప్పిందా? సరళమైన కోణంలో ఆలోచించాలి. పుస్తకంలో అనేక మాటలు ఉంటాయి, వాటిని మిక్స్ చేసి ఒక ప్రాతిపదికలో తీసుకొచ్చి మాట్లాడాలి. సూర్యోదయానికి 3 గడియల ముందు ఎందుకు చెప్పాడు నేను చెప్తా. నిత్యకర్మానుష్ఠానం మర్నాడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెళ్ళు, మరుసటి రోజు దక్షిణాయనం గడియల్లోనే అక్కడే చెయ్యి అని చెప్తా. 5:36 సూర్యోదయం, 4:24 తర్వాత ఎప్పుడు జరిగినా కానీ సంక్రమణం వస్తుంది. ఇది ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చే గొడవే, మళ్ళీ తర్వాత కూడా వస్తుంది. అందువల్ల అప్పుడు దక్షిణాయనం ఘడియలో చేయకూడదని అనేటువంటి మొండివాదం చేసేవాళ్ళకి ఒక చిన్న మాట చెప్తాను. 5:37 సంక్రమణం జరిగితే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? 5:35 సంక్రమణం జరిగితే ఏం చేస్తావు? సూర్యోదయం 5:20, 5:36. అప్పుడు చచ్చినట్టు దక్షిణాయన ఘడియలోనే తర్పణం వదలాలిగా. ఆ మాటని 4:24 ఎందుకు మార్చాడు అంటే, ఇక్కడ నిత్యకర్మానుష్ఠానం, ఇది మరుసటి రోజు నిత్యకర్మానుష్ఠానం 4:24 నుంచి స్టార్ట్ చేస్తుంది. ధర్మం నువ్వు చేస్తావో చేయవో, నిద్రపోతావు తర్వాత విషయం. సంధ్యావనం సకాలం చేస్తాను కూడా అక్కడ ప్రారంభం చేస్తున్నాయి. కర్మకాండ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దానికోసం ఆ నియమం పెట్టారు. కాబట్టి చక్కగా 17 తారీఖు రేపు పొద్దున్నే 5:36 సూర్యోదయానికి, లోపుగానే ఒక్కరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి సంధ్యావనం చేయండి. 5:36 సూర్యోపస్థానం చెప్పేయండి. 5:40 ప్రాంతీయంగా చూసుకోండి. మీ సూర్యోదయం ఎప్పుడు చూసుకోండి. సూర్యోదయంగా తర్పణాలు వదలండి.